తెలంగాణ భవన్లో ఖమ్మం లోక్సభ సమీక్ష సమావేశం జరుగుతోంది. ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం, మధిర, వైరా, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. కేటీఆర్, ఎంపీలు నామా, వద్దిరాజు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 2019లో ఖమ్మం పార్లమెంట్లో నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. ఈసారి ఎవరు పోటీ చేస్తారు అనే దానిపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ స్థానం దక్కించుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంతర్గత విభేదాలతో బీఆర్ఎస్ సతమతమవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థికి ధీటైన అభ్యర్థిని పెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ భవన్లో ఖమ్మం లోక్సభ సమీక్షా సమావేశం జరుగుతోంది. ఇక ఈ సమీక్షా సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. స్వామి, శిల్ప, తెలంగాణ భవన్లో ఈరోజు 7వ రోజు ఖమ్మం లోక్సభ నియోజకవర్గం సంబంధించి సమీక్ష సమావేశం కొనసాగుతుంది. దీనికి సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఖమ్మం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులంతా కూడా హాజరయ్యారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు. ఈసారి ఖచ్చితంగా 2019 లోక్సభ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఖమ్మం అసెంబ్లీ స్థానం ఒక్కటే పువ్వాడ అజయ్ కుమార్ గెలిచిపొందారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో అనూహ్యంగా చివరి నిమిషంలో పార్టీలో చేరినటువంటి నామా నాగేశ్వరరావుకు అక్కడ ఓటర్లు ఓటు వేసి గెలిపించారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా అక్కడ భిన్నంగా ఉంది. ఈసారి ఖమ్మం మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక కొట్టని పిండిగా తయారైంది. ఒక ఎప్పుడు కూడా పార్టీకి పూర్తి స్థాయి అక్కడ సంబంధించినటువంటి పట్టు చిక్కడం లేదు. 2014లో కూడా కేవలం కొత్తగూడెం నియోజకవర్గంలో గెలుపొందినటువంటి ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి, ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించి, ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా కేవలం ఓన్లీ ఖమ్మంలో మాత్రం గెలుపొందారు. ఈసారి మొత్తం 10 నియోజకవర్గాలకు సంబంధించి కేవలం భద్రాచలం ఒక్కటే ఈసారి బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. ఈసారి 3 సార్లు జరిగిన ఎలక్షన్స్లో కూడా ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్క స్థానం మాత్రమే వచ్చింది. అయితే ఈసారి ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ కూడా ఉన్నటువంటి అంతర్గత విభేదాలను పక్కన పెట్టి ఈసారి ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేయాలి. గతంలో కూడా వివిధ పార్టీలు గెలిపించేటప్పుడు కూడా ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీని గెలిపించారు. బీఆర్ఎస్ పార్టీ ఈసారి కలిసికట్టుగా పనిచేసి నాయకత్వం అంతా కూడా ఒక్కతాటిపైకి వస్తే లోక్సభ సీట్ను కొట్టడం పెద్ద పనేం కాదని చెప్పేసి కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ధీమా కల్పిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత భావం పెంచుకుంటూ పోతుంది. 2000 సంబంధించినటువంటి గతంలో కూడా దాదాపు అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిస్థితి కూడా రోజు రోజుకు తీసుకట్టుగా మారుతుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందుతుంది. వాటిని దాటవేత ధోరణితో ముందుకు పోతుంది. ఇదే అంశాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడం కోసం మనం నిత్యం ప్రజల్లో ఉండి పోరాడాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలి. వారికి ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం నిలదీస్తూనే ఉండాలని చెప్పేసి వాళ్ళని చెప్తూ ఉన్నారు. 1989లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ పైన విజయం సాధించిన తర్వాత అది కొద్ది కాలంలోనే ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకొని త్వరలోనే త్వరగానే జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. ఆ తర్వాత ఎన్టీఆర్ పుంజుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చారు. మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. రాష్ట్రంలో కొన్ని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమతో ప్రజలు ఓట్లేయలేరు. ఆయా పరిస్థితుల ప్రభావంగా కొన్ని ఓట్ల వ్యతిరేకత భావంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇందులో మనకి కూడా పొరపాట్లు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకొని అందరం కలిసికట్టుగా ఈ ఎలక్షన్స్ని పోరాడదాము. ఖచ్చితంగా వచ్చేటువంటి లోక్సభ ఎలక్షన్స్లో మెజార్టీ సీట్లు తగ్గించుకుందాము. ఢిల్లీలో లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ వినిపించాలి. తెలంగాణ వాదం తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాలు ముందుకు వెళ్ళాలంటే బీఆర్ఎస్ పార్టీనే ఉంటేనే సంబంధించి దానికి అమలవుతుంది. ఖచ్చితంగా లేకపోతే 2 జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరు కూడా తెలంగాణ ప్రయోజనాలు పట్టవు. వారు కేవలం జాతీయ స్థాయి ప్రయోజనాలు ఆలోచించి ఆయా విషయంలో వాళ్ళంతా కూడా కాంప్రమైజ్ అవుతారు. తెలంగాణ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్ళే ఏకైక పార్టీ అంటే అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి మనల్ని మనం సమీక్షించుకొని ఎక్కడ లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుందాము. అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తాము. జరిగిపోయింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీని మరింత రివైవ్ చేసుకొని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్దామని ఒక ప్రతిపాదనతో ముందుకు తీసుకెళ్దామని ఒక సదుద్దేశంతో కేటీఆర్ పార్టీ నాయకత్వం అంతా కూడా మరింత యాక్టివేట్ చేసే పనిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి హరీష్ రావుతో సహా మరోవైపు సీనియర్ నాయకులు నిరంజన్ రెడ్డి, అదేవిధంగా మసూదర్ చారి, కేశవరావుతో సహా
సీనియర్ అంతా హాజరయ్యారు. వారంతా కూడా క్యాడర్ అందరినీ కూడా రోజు రోజుకు వారిని మోటివేట్ చేసే పనిలో ఉన్నారు. ఓడిపోయామని నైరాశ్యంలోకి వెళ్లకుండా అందరూ కూడా మరింత రెట్టించిన ఉత్సాహంతో కలిసి పనిచేద్దామనే ఒక మెసేజ్ అయితే పార్టీలోకి తీసుకెళ్తున్నారు. వరుసగా ఇప్పటికే ఆదిలాబాదు, అదేవిధంగా ఇటు పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాదు, మరోవైపు ఇటు నిజామాబాద్ సంబంధించిన నియోజకవర్గాల రివ్యూలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ ఖమ్మంతో 7 నియోజకవర్గాలకు సంబంధించి లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన రివ్యూలు కొనసాగుతున్నాయి. రేపు ఎల్లుండి ఒకవైపు వరంగల్, మహబూబాబాదు, భువనగిరితోటి ఈ సంక్రాంతి హాలిడేస్ లోపు ఈ 12 నియోజకవర్గాలకు సంబంధించిన రివ్యూని కంప్లీట్ చేసి ఆ తర్వాత 16 నుంచి మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన రివ్యూలతో ముందుకు వెళ్ళడం కోసం పార్టీ సిద్ధమవుతుంది. మొత్తానికి పార్టీలో జరుగుతున్నటువంటి వివిధ వ్యవహారాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా నియోజకవర్గాల వారిగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎక్కడెక్కడ మనం పొరపాటు చేశాము, మనకు ముందున్నటువంటి కాంగ్రెస్, బీజేపీ మనకంటే ఎన్ని ఓట్ల ముందుంది, మనం ఎక్కడ వెనకబడ్డాము, మన ముందున్నటువంటి ఓట్ల పరిస్థితి ఏంది, ఒక్కొక్క నియోజకవర్గాల వారిగా బేరీజు వేసుకుంటున్నారు. నాయకత్వం కావచ్చు, స్థానిక పరిస్థితుల్ని కార్యకర్తల నుంచి పూర్తిగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. వారికి చెప్పాల్సిన విషయాలను చెప్తూ పార్టీని సంబంధించిన విషయంలో బలోపేతం చేయడం దిశగా ముందుకు సాగుతున్నారు. పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆలోచన మేరకు, ఆయన ఇచ్చిన సూచనల మేరకు పార్టీ నేతలంతా కూడా తెలంగాణ భవన్ వేదికగా రోజుకు ఒక్క లోక్సభ నియోజకవర్గం వారిగా సమీక్ష చేస్తూ పార్టీ నాయకత్వం అంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చి రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేసే విధంగా వారిని సమాయత్తం చేస్తున్నారు. వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ మెరుగైన సీట్లు సాధించి మరింత తన పట్టు నిలుపుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. ఈసారి లోక్సభ ఎలక్షన్స్ లో ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ రెండు కూడా బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తాయి. కాబట్టి వాటిని తట్టుకొని నిలబడాలంటే ఈ ట్రాంగిల్ ఫైట్ లో మనదైన శైలిలో మనం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. లోక్సభ ఎలక్షన్ సంబంధించి కొంత జాతీయ స్థాయి ప్రయోజనాల కోసం ఆలోచిస్తారు. కాబట్టి ఒకవైపు అటు బీజేపీ, ఒకవైపు ఇప్పుడు రానున్న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా హడావుడి చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని గెలిచిన ఉత్సాహంతో ఉంది. కాబట్టి ఆ రెండింటి మధ్య ట్రాంగిల్ ఫైట్ లో మనము మన ప్రయోజనాలు లెక్కించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. శ్వేత. రైట్ స్వామి.